ఎప్పుడు అవే బ్రాండ్లా కొత్తవి ట్రై చేద్దా? ఇలాంటి టేస్ట్ మందుబాబుల డ్రీమ్ నెరవేరబోతోంది. ఫారిన్ లిక్కర్ మీద మోజున్న వారికి కూడా కరువు తీరబోతోంది. ఎందుకంటే తెలంగాణలో కొత్త లిక్కర్ బ్రాండ్లు ఎంట్రీ ఇస్తున్నాయి. ఫారిన్ సరుకు కూడా కుప్పలు తెప్పలవుతోంది. తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు రాబోతున్నాయి. విదేశీ మద్యం బ్రాండ్లు కూడా విచ్చలవిడిగా దొరకనున్నాయి. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన ప్రకటనకు అనూహ్య స్పందన రావడమే ఇందుకు ప్రధాన కారణం. డిస్ట్రిబ్యూటర్లు, మ్యానుఫ్యాక్చరర్లు పోటాపోటీగా దరఖాస్తు చేసుకున్నారు. 604 రకాల బ్రాండ్లను సరఫరా చేస్తామంటూ 92 మద్యం కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి. ఈ 604 రకాల బ్రాండ్లలో 331 కొత్త బ్రాండ్లు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ కాగా 273 ఫారిన్ బ్రాండ్లు, 47 కొత్త కంపెనీల నుంచి 386 బ్రాండ్ల సరఫరా కోసం, 45 పాత కంపెనీల నుంచి 218 బ్రాండ్ల డిస్ట్రిబ్యూషన్ కోసం దరఖాస్తులొచ్చినట్టు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 6 కంపెనీలే మద్యం సరఫరా చేస్తున్నాయి. వీటిలో 1-2 కంపెనీలదే సింహభాగం. ఆయా కంపెనీల ఏక ఛత్రాధిపత్యం ఉండొద్దనే ఉద్దేశంతో కొత్త కంపెనీలకు అనుమతినివ్వాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో మొదట ఫిబ్రవరి 23న నోటిఫికేషన్ ఇచ్చారు. దరఖాస్తులకు మార్చి 15 వరకు గడువు విధించారు. గడువును పెంచాలని పలు కంపెనీలు కోరగా అందుకు అనుమతినిచ్చారు. తాజాగా ఈ నెల 2తో గడువు ముగిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2620 A4 మద్యం దుకాణాలు, 1176 బార్లు ఉన్నాయి. వీటి ద్వారా మద్యం అమ్మకాలతో 2023-24లో 34,800 కోట్ల రూపాయలు, 2024-25లో 34,600 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు, లైసెన్సు ఫీజు కలిపి దాదాపుగా 264 కోట్ల రూపాయలు వచ్చాయి. గతం కంటే ఈసారి 2% మద్యం విక్రయాలు పెరిగాయి. ఆదాయం నిరుటి కంటే 7% పెరిగింది. 2025-26 సంవత్సరంలో 27,000 కోట్ల రూపాయల పైచిలుకు ఆదాయాన్ని రాబట్టాలని ఎక్సైజ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే బీర్ల ధరను పెంచడంతో పాటు కొత్తగా 25 బార్ల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే కొత్త బ్రాండ్లకు అవకాశం కల్పించారు.